తమిళ్లో జెండాలు కొన్ని దించాలి. అందరూ కూడా జెండాలన్నీ దించాలి. అన్ని పార్టీల జెండాలు దించాలి. వెనకనోళ్ళు కనపడాలి. మళ్ళీ ఎగిరేద్దాం. అందరూ కూడా జెండాలు కిందికి దించాలి. ఎంఆర్పీఎస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని జెండాలు దించాలి. ప్లీజ్ జెండాలు దించమా. మీరు కూడా తమిళ్లో ప్లే కార్డు కూడా జనసేన పవన్ కళ్యాణ్ ప్లే కార్డు కూడా దించండి. మళ్ళీ ఎగిరేద్దాం. నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గం అంతకంటే కొత్త కాదు. ఈరోజు నేను వచ్చింది ఎన్నికల్లో మీ అందరిలో ఒక చైతన్యం తేవాలని. 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో ఏమి నష్టపోయామో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ప్రజా చైతన్యం కోసం ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడికి పోయినా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభ సూచకం. వైసీపీ వల్ల 5 ఏళ్లలో నష్టపోయిన ప్రజానీకంలో ఒక పక్క ఆవేదన కనపడుస్తా ఉంది, ఇంకో పక్క ఆగ్రహం కనపడుస్తా ఉంది. ఈ ఆగ్రహానికి వైసీపీ బుగ్గైపోవడం ఖాయం, మసైపోవడం ఖాయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మన పొలాలకు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా, చదువు వచ్చిందా అని అడుగుతున్నా. భవిష్యత్తు కనపడుస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను వచ్చాను. మీలో ఒక భరోసా ఇవ్వాలని, ధైర్యం చెప్పాలని, మళ్లీ ఎన్డీఏ కూటమి మీకు అండగా ఉండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏ ప్రభుత్వం అయినా సరే మనకు నీళ్లు రావాలి. నీళ్లు నాగరికతకు చిహ్నం. నీళ్లుంటే అభివృద్ధి అవుతుంది. నీళ్లుంటే వ్యవసాయం జరుగుతుంది. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి. కానీ ఈ రోజు ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఆ రోజు మనం తెచ్చిన నీళ్లు తప్ప ఎక్కడన్నా నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక విషయం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. చదువు విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు. అది ఏ వర్గమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, పేదవాళ్లు కావచ్చు, ధనికులు కావచ్చు. మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతి పిల్లలకుందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ బిల్డింగులకు రంగులు కొడితేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తులేసుకుంటే పిల్లలకు చదువు వస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చేయాల్సింది టీచర్లు నియమించాలి. టీచర్లు చదువు చెప్పే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. స్కూల్స్ కూడా బాగుండాలి. కనీస సదుపాయాలు ఇవ్వాలి. అదే సమయంలో ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే ఆడపిల్లలను కూడా స్కూలుకి పంపించే పరిస్థితి వస్తారు. నేను అడుగుతున్నా, ఈరోజు 3 కిలోమీటర్ల అవతల స్కూల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నా. చిన్న పిల్లలు 3వ తరగతి పిల్లలు 3 కిలోమీటర్లు పోవాలంటే, ఆడపిల్లలు పోవాలంటే పోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల నాణ్యత పెరగల. ఇంకో పక్క టీచర్లు లేరు, చదువు చెప్పే పరిస్థితి లేదు. ఏదో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతారు తప్ప ఈయన రాకమునిపే ఇంగ్లీష్ తెలుసు మనకి. ఈయన పుట్టుకతో మనకేం ఇంగ్లీష్ రాలా. ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు. అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది.
ఆ రోజు తండ్రి లేని బిడ్డ అన్నాడు, ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దులు. నేను అడుగుతున్నా, ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టా. కానీ మొన్న మీరందరూ 52 సీట్లలో 49 గెలిపించారు. మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ గెలిపించారు. నేను అడుగుతున్నా, గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ జీవితాల మార్పులు వచ్చాయా? ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 14-19 తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం. నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా, సవాలు విసురుతున్నా. తమిళలో రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకి నేను 12,000 కోట్లు ఖర్చు పెట్టా. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,500 కోట్లు. ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పుడే అందరి నీవా ప్రారంభించారు. ఈ రోజు నేను చెప్తున్నాను, 5 ఏళ్లలో 4,500 కోట్ల రూపాయలు ఒక్క అందరి నీవా పైన ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తుంగభద్ర దగ్గర నుంచి మీకు హెచ్ఎల్సీ వస్తుంది, ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎల్సీ చాలా వరకు పూడిపోతే ఆధునీకరణకు నాంది పలికిన పార్టీ. స్వయంగా నేను కర్ణాటకకి వెళ్లి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనులు అవుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. హెచ్ఎల్సీ ఆధునీకరణ పడకేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు రాయలసీమకు ఖర్చు పెట్టావు, హెచ్ఎల్సీ పట్టించుకో. ఇక్కడ తాగడానికి నీళ్లు లేకుండా, సాగునీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడితే పరామర్శించడానికి టైం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చూడండి, ఆ రోజు జీడిపల్లి పూర్తి చేశాం. అంతేకాకుండా గొల్లపల్లి పూర్తి చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచం మొత్తం ఇక్కడ తయారు చేసిన కార్లు పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. 1-2 కాదు, 12 లక్షల కార్లు ప్రపంచమంతా తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అది చూసినప్పుడు గర్వపడతాం. ఇది మా ఊర్లో కరూరు జిల్లా అనంతపూర్లో తయారు చేసిందని గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని. అడుగడుగునా నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుళ్ళు అని అడుగుతున్నా. కొంపలు కూర్చేవాడు,
కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి. జన్మభూమికి భారం కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రాయదుర్గులో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను భైరవాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదిగాని వస్తే జీడిపల్లి నుంచి భైరవాణి తిప్పకు 968 కోట్లతో పనులకు టెండర్ ఇచ్చి 12 కిలోమీటర్ల కాలువల పూర్తి చేసి నేనే ఉండుంటే 1 సంవత్సరంలో భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది. గవర్నమెంట్ పోయిన తర్వాత 1 ఇంచు పని జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేశారు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం. నిలదీయండి, చొక్కా పట్టుకోండి. ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు పని చేయలేదు నిలదీయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఇంకో పక్క ఏదైతే ఉంతకల్లు ప్రాజెక్టు 4.5 కోట్లు నేను ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని కూడా 1180 కోట్లతో పూర్తి చేయాలని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాం. దాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈ రోజు ఈ యొక్క రాయదుర్గులో జరిగే ఈ మీటింగ్ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే హామీ ఇస్తున్నా. మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే, ఈ రాయదుర్గ న్యాయం జరగాలంటే, అనంతపురం జిల్లాకు న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీఏ రావాలి, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక్క విషయం నేను చెప్తున్నాను. ఈ రోజు మీరందరూ ఉన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. తమ్ముళ్ళు, సెల్ ఫోన్లు తీయండి. అందరూ కూడా లైట్ ఆన్ చేసి చూపించండి, నాకు సంఘీభావాన్ని చూపించండి. 2 నిమిషాల్లో అందరూ లైట్లు ఆన్ చేయాలి. అన్ని సెల్ ఫోన్లు లైట్లు ఆన్ చేయండి. ఇంకా వెనకానుండేవాళ్ళు ఇప్పుడు చూశారు మార్పు. నక్షత్రాల మారిగా ఈ ప్రదేశం అంతా వెలిగిపోతా ఉంది. అది టెక్నాలజీ మహిమ. ఆ సెల్ ఫోన్లు కూడా నాంది పలికింది నేనే. 25 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు సెల్ ఫోన్లు లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్ ని డీరెగ్యులేషన్ కు ప్రయత్నం చేయడమే కాకుండా సాధించిన వ్యక్తిని. ఇప్పుడు మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా. అందులో క్యాలిక్యులేటర్ ఉంది. ఐడియా ఉందా మీకు? అన్ని ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంది. లెక్కలు ఇచ్చు, తీసేయచ్చు, కూడచ్చు, అన్ని చేయొచ్చు. అవునా కాదా? మాకు తెలిసిన వాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఓకే, కొంతమంది తెలియకపోతే ఒక్కసారి శ్రద్ధ పెట్టండి. నేనిచ్చే ఎక్సర్సైజ్ ఒకటే. నేనిచ్చానంటున్నాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? ఎక్కడ మీ తాత సొత్తా నువ్వు ఇచ్చింది? నువ్విచ్చింది ఎంత? నువ్వు బొక్కింది ఎంత? నువ్వు దోచుకున్నది ఎంత? నువ్వు దొబ్బేసిన డబ్బులెంతో సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా. దీనికి మీ అందరికీ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నా. తమిళ్లో పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మద్యం రేటు పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పన్నులే పన్నులు, అవునా కాదా? సిమెంట్ పెరిగిందా లేదా? ఇసుక పెరిగిందా లేదా? అంటే ఒక జల్లగా మారిగా
మీ రక్తాన్ని తాగేస్తున్నాడు ఈ జలగన్న. అందుకే నేను చెప్పేది ఒకే ఒక ఎక్సర్సైజ్. మీ రక్తాన్ని తాగుతున్నాడు కాబట్టి 1,00,000 రూపాయలు మీ దగ్గర దోచుకుంటా ఉంటే దానికి 1 లీటరు బ్లడ్ గా లెక్కేసుకోండి. మీ దగ్గర దోపిడీ 5 సంవత్సరాలు ఎంత చేశాడో, ఎన్ని లీటర్లు రక్తాన్ని మీ దగ్గర తాగాడో మీరు లెక్కేయండి. రెండోది, ఈ రోజు మీరందరూ ఉన్నారు. మీ పేరుతో ఈ ప్రభుత్వం 13 లక్షల రూపాయలు 13 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కడతాడా అప్పు? సాక్షి పేపర్ కడుతుందా అప్పు? ఎవరు కడతారు తమ్ముళ్ళు ఈ అప్పు? ఎవరు కడతారు? పన్నుల ద్వారా మీరే కట్టాలా లేదా? కడాన ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా సంపాదన లేదు, దోపిడీ మాత్రం చేశాడు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, నేను ఈ అప్పుని 1,00,000 రూపాయలకు ఒక్కొక్క పువ్వు కింద లెక్కేద్దాం. ఒక పక్క ఇనాల మీరందరూ జాగ్రత్తగా అరవద్దండి, తప్పుడు దించు, జెండా దించు, మళ్ళీ ఎగరేద్దాం. ఒక పక్క మీ దగ్గర నుంచి రక్తం తాగుతున్నాడు, అన్ని విధాలా మిమ్మల్ని లాగేస్తున్నాడు. 1,00,000 రూపాయలు లాగేస్తే దానికి 1 లీటర్ బ్లడ్ లాగేసినట్టు, జలగ మొత్తం తాగేసినట్టు. రెండోది, పూలు కింద చెప్పాను నేను. పూలంటే 1,00,000 రూపాయలు మీ మీద అప్పు చేసుంటే 1 పువ్వు అంటే 13 లక్షల అప్పు చేశాడు మీ మీద. 13 లక్షల 1,20,00,000 కుటుంబాలున్నాయి. మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బులు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులు కూడా దుర్వినియోగం చేశాడు. అంటే ఒక్కొక్కరికి 10 పువ్వులు మీ దగ్గర నుంచి అప్పు చేశాడు దుర్మార్గుడు. ఇప్పుడు అంటున్నాడు ఒక మాట, నేను అమ్మ ఒడి ఇచ్చా. నేను అడుగుతున్న అమ్మ ఒడి ఎంత, నాన్న బుడ్డి ఎంత అని అడుగుతున్నా. ఇంకో పక్క రైతు భరోసా ఇచ్చానన్నాడు. ఎంత ఇచ్చావు రైతు భరోసా? 7,500. కేంద్రం 6,000 ఇస్తా ఉంది. నువ్వు ఇచ్చింది 7,500. సబ్సిడీలు వచ్చాయా మీకు? మైక్రో ఇరిగేషన్ వచ్చిందా మీకు? ఇరిగేషన్ పనులైనాయా మీకు? గిట్టుబాటు ధర వచ్చిందా మీకు? కాబట్టి ఆయన ఇచ్చేటి కూడా లెక్కేద్దాం. పెన్షన్ నేనే ఇచ్చా. 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ పెట్టి పూటకు 5 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 పంపించి 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెళ్లి కోసం దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పండుగ కానుకలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని కూడా లెక్కేద్దాం. ముఖ్యమంత్రి ఎంత ఇచ్చాడో లెక్కేద్దాం. అందుకే తమ్ముళ్ళు, మీరు చేయాల్సింది మీ ఇంటికి కరెంటు బిల్లు మొదటిది. నేనున్నప్పుడు 200 రూపాయలు కరెంటు బిల్లు. ఇప్పుడు ఎంత వస్తా ఉందని అడుగుతున్నా. 500, 1,000 రూపాయలు అవునా కాదా? కనీసం ప్రతి ఒక్కరికి 500 రూపాయలు వేద్దాం. ఈ విధంగా లెక్కేస్తే నెలకు 500, 12 నెలలకు 60,000, 5 ఏళ్లకు ఎంత అవుతుంది? దగ్గర 30,000 రూపాయలు 500 అయితే అవుతుంది. అదే గాని 1,000 రూపాయలు అయితే 60,000 అవుతుంది. అంటే దామాషా ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 1/2 లీటరు అంటే 50,000, 60,000 మినిమం మీ రక్తం తాగిన జలగా ఈ జలగన్న ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. తమిళలో 2వ మంది బాబులు ఉన్నారు. పాపం మీరు మంది తాగకుండా ఉండలేరు.
జగన్కి అర్థమైపోయింది మీ బలహీనత. మా తమ్ముడు ఇప్పుడు కూడా తెచ్చాడు. ఎక్కడ పోయినా నాకు స్వాగతం పలికేది నాసిరకం మంది. నేను అడుగుతున్నా, 60 రూపాయలు ఒకప్పుడు క్వార్టర్ బాటలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 200 అవునా కాదా? రేపు మళ్లీ జలగన్న వస్తే ఎంత అవుతుంది? 500 అవుతుంది. అవుతుందా లేదా? 60, 200, 200, 500 అంటే మీరు ఆలోచించాలి. అంటే 200 రూపాయలు లెక్కేసుకుంటే 140 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడు. అదనంగా 140 రూపాయలంటే 30 రోజులు క్వార్టర్ వేసుకుంటే ఏం తమ్ముళ్ళు? 4200 నెలకు. సంవత్సరానికి ఎంత? 50,000. 5 ఏళ్లకెంత? 3 లక్షలు. అవునా కాదా? 3 లక్షలంటే 3 లీటర్ల రక్తాన్ని దాగేస్తున్నాడు జలగన్న. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్. ఏం తమ్ముళ్ళు, అందరం పెట్రోల్ డీజిల్ వాడుతున్నామా లేదా? అందరికీ మోటార్ బైకులు ఉన్నాయా లేదా? ఆటోలు ఉన్నాయా లేదా? 5 లీటర్లు వేసుకోండి. పక్క కర్ణాటక ఎంత తమ్ముళ్ళు? మనకంటే 15 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉన్నా కాదా? కనీసం 10 రూపాయలు వేసుకోండి. 5 లీటర్లు 10 రూపాయలు, 50 రూపాయలు రోజుకి. ఆ విధంగా లెక్కేసుకుంటే నెలకు 18,000, సంవత్సరానికి 1,00,000 పైన. అంటే 1 లీటర్ల రక్తాన్ని, మీ రక్తాన్ని జలగన్న తాగేస్తున్నాడు. ఇంకో పక్క నిత్యావసర వస్తువులు అన్ని పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? ఆ పెరిగిందంతా లెక్కేసుకుని ఎన్ని లీటర్లు వస్తుందో అది కూడా లెక్కేసుకోండి క్యాలిక్యులేటర్లో. పన్నులు పెంచాడా లేదా? ఆస్తి పన్ను పెంచాడా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడా లేదా? వృత్తి పన్ను పెంచాడా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి. అది కూడా లెక్కేయండి. తమ్ముళ్ళు, ఇసుక పెరిగిందా లేదా? సిమెంట్ పెరిగిందా లేదా? స్టీల్ పెరిగిందా లేదా? ఇల్లు కట్టాలంటే కనీసం 1,00,000 రూపాయల పైన పెరిగిందా లేదా? అంటే 1,00,000 రూపాయలు లాగేశాడు ఈ జలగన్న. ఈ విధంగా ఎన్ని లీటర్ల రక్తాన్ని లాగాడో అంటే అన్ని లక్షల రూపాయలు 5 ఏళ్లలో మీ దగ్గర కొట్టేసిన వ్యక్తి, మీ రక్తం తాగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నానంటున్నావు. నువ్వు చేసింది అప్పెంత? ఎందుకు చేశావు? ఎవరు ఇచ్చారు నీకు అనుమతి? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు చేశావు. ఇప్పుడు నేను కూడా సంపద సృష్టించే తెలివి ఉంది కానీ అప్పెట్ట కట్టాలో నాకే అర్థం కావడంలా. అప్పు కట్టాలి, ఆదాయాన్ని పెంచాలి, మీ సంక్షేమం ఇవ్వాలి, మీ పిల్లల్ని చదివించాలి, ఉద్యోగాలు రావాలి. అదొక విధానం అని మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎవరైనా సరే అప్పు చేసి జల్సాగా తిరిగి అప్పుల ఉబిలో పోతే ఆ కుటుంబం ఏమైపోతుంది తమ్ముళ్ళు? మీ ఆస్తి పోతుందా లేదా? అప్పుల నుంచి జప్తు చేస్తారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. అంటే 10 పువ్వులు ఒక్కొక్కరి పైన, ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షలు అప్పు చేశాడు. ఇంకో పక్క పెన్షన్ నేను 2,000 ఇచ్చా. ఎన్టీ రామారావు ప్రారంభించింది పింఛను, ఈయనిచ్చింది కాదు. 35 రూపాయలతో ఎన్టీఆర్ ప్రారంభిస్తే 70 రూపాయలు చేశా. మళ్లీ 200 ఉంటే 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్లీ హామీ ఇచ్చా, 3,000 రూపాయల్ని 4,000 రూపాయలు చేస్తా. ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం, 1వ తారీఖునే పింఛన్ ఇస్తాం, ఇబ్బంది లేకుండా చేస్తాం. 4,000 రూపాయలు
వృద్ధులకు ఇచ్చి 6,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతను ఇచ్చింది 2,000 నుంచి ప్రారంభించి 3,000 ఇస్తే మొత్తం ఎంత ఇచ్చాడో లెక్కేయండి. అది 1,00,000 అయితే పువ్వు కింద పెట్టండి, 50,000 అయితే అర్ధ పువ్వు కింద పెట్టండి. ఇంకో పక్క ఆసరా అది కూడా లెక్కేయండి, రైతు భరోసా అది లెక్కేయండి, ఆటో వాళ్ళకి ఇచ్చేది అది లెక్కేయండి, కుటుంబానికి ముఖ్యమంత్రి ఏమి ఇచ్చాడో మొత్తం లెక్కేసుకోండి. నేను అడుగుతున్నా ఈరోజు తమ్ముళ్ళు, మీరు తెలివైన ప్రజలే కదా, తెలివి ఉందా లేదా మీకు? జగన్మోహన్ రెడ్డికి ఒకరిగా తెలివి ఉందా అని అడుగుతున్నా. మనకు తెలివి ఉందా లేదా? తెలివి ఉంటే లెక్కేయండి. నేను చెప్పింది మీకు ఇచ్చిన దానికంటే, మీ మీద అప్పులు చేయని దానికంటే, మన దగ్గర దోచిన దానికంటే ఎక్కువ ఉంటే మీరు ఏమైనా చేయండి, నేను ఒప్పుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. అబద్దాలు చెప్పడం అతనికి పుట్టుకతో వచ్చిన విద్య. అదే చేయాలనుకుంటున్నాడు. నేను ఒకే మాట చెప్తున్నాను ఇక్కడ, మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇక్కడే కాలువ శ్రీనివాసులు ఇన్ని ఇబ్బందులు పెట్టారని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా తిట్టాడు, నా మీద నోరు బారేసుకున్నాడు. నాకొక్క నిమిషం పని, నీ మీద బూతులు తిట్టాలంటే ఒక్క సెకండ్. అంటే వీళ్ళ తండ్రి కూడా ఈయన్ని భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే, ఇతనుంటే ఆయనకు పదవి పోతుందని బెంగళూరుకి తరిమేసిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. తండ్రికి భారమైన కొడుకు, తల్లికి భారమైన కొడుకు భూమికి సమాజానికి భారం అవునా కాదా తమ్ముళ్ళు? 5 ఏళ్లు అదే జరిగింది. 5 ఏళ్లు అదే జరిగింది. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, విధ్వంసం. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ఆ విధ్వంసం చూస్తే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేసి అక్కడి నుంచి అమరావతి అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఈరోజు చూడండి, కియా మోటార్ తీసుకొస్తే అభివృద్ధి, అమరావతిని నాశనం చేస్తే విధ్వంసం. అవునా కాదా? నీళ్లు తీసుకొచ్చి పొలాలకు బారిస్తే అది అభివృద్ధి. పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేస్తే అది విధ్వంసం. అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడి తేవాలంటే చాలా కష్టపడాలి, తరిమేయాలంటే ఎంతో పడుతుంది. ఒక్కసారి చాలు, ఒక 100 కోట్లు డబ్బులు లేకపోతే నిన్ను బెదిరిస్తానంటే పారిపోతారు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగి ఎంపీల్ని లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ రఘురామకృష్ణరాజునైతే కడాన వీడియోలు చూసి ఆనందపడిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కోర్టుకెళ్లి సిగ్గు కూడా లేకుండా మళ్ళా ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని? ఎవరు మాట్లాడకూడదంట. అంటే దాని వాస్తవాలు బయట రాకుండా ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్లీ మీ అందరిని అడుగుతున్నా, మీకు భవిష్యత్తు కావాలన్నా మీ పిల్లలకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే మరి అరాచక పాలనలో మీరుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కలిసి పొత్తులో వచ్చాం. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు, అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది.
13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇంకో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఎప్పుడైనా మైనారిటీకి అన్యాయం జరిగిందా ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నా. ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. 4% రిజర్వేషన్లుంటే సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లు పెట్టి 14-19లో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. నువ్వేం చేశావు? 5 ఏళ్లు బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు చేసి సపోర్ట్ చేశావు. సిఏఏ కూడా నువ్వే సపోర్ట్ చేశావు. ఇప్పుడు మా మీద ఏదో నిందలేయాలని చూస్తున్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. గుర్తుపెట్టుకోమని మరొక్కసారి ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ₹1 ఖర్చు పెట్టాడా? తమ్ముళ్ళు ఆలోచించండి. మీ పిల్లల విదేశ విద్య కోసం డబ్బులు ఇచ్చాడా? గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు ఇమాములకి మౌజములకి నెలవారీగా పౌరషత్తుగా ఆందోళన ఇస్తే అదేనా సక్రంగా ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న నేను విమర్శిస్తే అప్పుడు నిన్న రిలీజ్ చేశాడు. ఇంకో పక్క అబ్దుల్ సలాం ఎంత దారుణంగా చంపేశాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ముస్లింల పైన దాడి, ఎస్సీల పైన దాడి, బీసీల పైన దాడి, కార్యక్రమాలన్నీ రద్దు చేసి దెబ్బతీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మేము కూటమి కలిసామంటే మా కోసరం కాదు, నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము కలిశాము. ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకుని తప్పుడు ప్రచారం నమ్మద్దండి. నిన్న కూడా మాట్లాడారు, రేపు వీళ్ళు గెలిస్తే మేము ఢిల్లీలో బీజేపీకే సపోర్ట్ చేస్తామని మాట్లాడారు. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తామని. నేను ఒకటి అడుగుతున్నా, మేము నేరుగా పొత్తు పెట్టుకుని నేరుగా డైరెక్ట్ గా డబ్బులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తాం, ప్రాజెక్టులు తీసుకొస్తాం. అది మాకే సాధ్యం. జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఢిల్లీలో కేసుల కోసం బేరాలు చేస్తాడు తప్ప ప్రజల కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అబద్దాలు చెప్పడం, అసత్యాలు బొక్కడం, దోచుకోవడం అన్నీ జరుగుతున్నాయి. నేను అడుగుతున్నా, ఎప్పుడు చూడని అవినీతిని మీరు చూస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుకలో దోపిడీ జరిగిందా లేదా? మద్యంలో జరిగిందా లేదా? సహజ వనరులు దోచేశాడా లేదా? భూముల దోపిడీ జరిగిందా లేదా? రేపో ఎల్లుండో మళ్ళా కొత్తగా ఒకటి వచ్చింది, భూరక్షణ చట్టమని కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొస్తున్నాడు. ఆ భూరక్షణ చట్టం వస్తే మన జాతకాలని జగన్మోహన్ రెడ్డి రాస్తాడు. రేపు గాని కంప్యూటర్లో మీకు 10-1 ఉండదు, అడంగల్ ఉండదు, ఏ రికార్డులు కూడా ఉండవు. ఇంకా అన్ని కంప్యూటర్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్క నెంబర్ మారిస్తే మీ పేరు మార్చి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది మీరు చూసుకోకపోతే ఇంకా భూమి వాళ్ళకే పోయే పరిస్థితి వస్తుంది. నేరస్తులు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితి వస్తారు. ఇక మిగిలింది మీ ఆస్తులే, మీ ఆస్తులు కూడా కొట్టేస్తారు.
కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు, నేను ఈరోజు సూపర్ 6 తో మీ దగ్గరికి వచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ సంకల్ప పత్రం కూడా వారు కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు కలుపుకొని ఈరోజు మీ అందరికి ఎట్లా ఉపయోగపడాలనో ఒక విజన్ తయారు చేసుకుంటాం. సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచేది 100 రూపాయలు, ఆయన దుబ్బేసేది 1000 రూపాయలు. సహజ వనరులు అన్ని దోచేసుకుంటున్నాడు. ఈ రోజు నేను అడుగుతున్నా ఈ యొక్క మీటింగ్ లో, దేశంలో అందరికంటే సంపన్నమైన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరని నేను అడుగుతున్నా. 2004లో జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత? 20 ఏళ్లలో 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయని సిబిఐ ఛార్జ్ షీట్ వేశారు. అదే కాకుండా ఈ 5 ఏళ్లలో కనీసం 5 లక్షల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అవకాశాలని మొత్తం దోచుకున్నాడు, సహజ వనరులు దోచుకున్నాడు. ఏమి మిగిలే పరిస్థితులు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరి దగ్గరికి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం, మళ్లీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం, నిరంతరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమిది. అందుకనే నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే, ఒకటి మహాలక్ష్మి, మహాశక్తి, ఏదైతే మహిళలందరికీ ఒక వినూత్నమైన కార్యక్రమం ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇంటికి పంపించే బాధ్యత, అకౌంట్లో వేసే బాధ్యత, బటన్ నొక్కే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి ఇస్తాం. రెండోది, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం 15,000. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000. పిల్లల్ని చదివించాలి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లల చదువుకు ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 3 దారులు పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టు మహిళలకు 4 కార్యక్రమాలు ఇస్తున్నాం. 1 ఆడబిడ్డ నిధి, 2 తల్లికి వందనం, 3 ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. నేనే ఒకప్పుడు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడంతా కూడా రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం కూడా మానేశారు. ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. తద్వారా ఆడపిల్లలు ధైర్యంగా బయటపోయి ఉద్యోగాలు చేయడం గాని, లేకపోతే ఏ పనున్నా చేసుకుని స్వేచ్ఛగా ఇంటికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఇస్తాం. అదే సమయంలో మా తమ్ముళ్లకు హామీ ఇస్తున్న పిల్లలందరికీ, యువతకి, తమ్ముళ్ళు యువ గళం 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. మొట్టమొదటిసారిగా నేను వస్తాను. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం ఉంటే అన్ని ఇస్తాను. నేను గాని మన నాయకుడు గాని ఎన్టీ రామారావు గారు 11 సార్లు డిఎస్సి పెట్టి
టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సి పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశావు. పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్న పోలీసు ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా? 25,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా ఒక ఉద్యోగం? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. గ్రూప్ 1 పెట్టాడా ఈ ముఖ్యమంత్రి వచ్చి? అది కూడా ఫ్రాడ్ చేశాడు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? అది కూడా పెట్టలా. మళ్లీ నేను అవన్నీ నిర్వహిస్తా. ఇంకో పక్క పరిశ్రమలు తీసుకొస్తా. తెలుగుదేశం గారు ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎత్తుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి. దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. ఇక్కడి నుంచి అక్కడికి పనిచేయొచ్చు. మీకు కావలసిన నైపుణ్యం కోసం ఇక్కడనే రాయదుర్గలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా. అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజుగా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్క రైతుకు ఒకటే హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర వస్తుంది, ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మళ్లీ బిందు సేద్యం తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది. 90% సబ్సిడీ ఇస్తాం. తమిళలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైనా దూరదృష్టి ఉండాలి. అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు దువ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చెక్ డ్యాములు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ నీళ్లు వర్షం వచ్చినా ఆ నీళ్లు ఇక్కడనే భూగర్భ జలాలుగా మారాలి. తద్వారా ఇక్కడ కరువు పోవాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తాం. ఇది కాకుండా ఈరోజు పింఛన్ విషయం చెప్పాను. కడాన వాలంటీర్స్ కూడా హామీ ఇస్తున్నా. వాలంటీర్స్ కి న్యాయం చేస్తాం. 5,000 నుంచి 10,000 రూపాయలు మీ జీతాల ఆందోళన పెంచే బాధ్యత మాది. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఉన్న ఉద్యోగం పోతుంది. రాజీనామా చేయొద్దండి. మీరు గట్టిగా ఉండండి. ఎవరైనా అడిగితే రాజీనామా చేయమని మా చంద్రన్న చెప్పాడు. మేము రాజీనామా చేయమని తిరుగుబాటు చేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక విషయం చెప్పాలి. మొన్నే బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 50 సంవత్సరాల వయసు పడినటువంటి బీసీలందరికీ వృద్ధాప్య పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీ డిక్లరేషన్ లో 1,50,000 కోట్ల రూపాయలు పెడతాం. 5 ఏళ్లలో సంవత్సరానికి 30,000 కోట్లు పెడతాం. తద్వారా ప్రతి ఒక్క బీసీకి ఆర్థికంగా పైకి తేవడానికి ఆదరణ గాని, రుణాలు గాని, చేతి వృత్తులు చేయాలంటే సబ్సిడీ గానిచ్చి మిమ్మల్ని పైకి తీసుకొస్తాం. అన్ని కులాలను ఆలోచిస్తాం. 140 కులాలున్నాయి. 140 కులాలకు కూడా బీసీలందరికీ న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. అందుకే ఈ పార్లమెంట్ లో అంబికా కృష్ణ, అంబికా లక్ష్మీనారాయణ ఒక బీసీ అభ్యర్థి, బోయ అభ్యర్థి, పక్కన చూస్తే కురబ అభ్యర్థి పార్థసారథి.
ఇద్దరు ఎంపీలను కూడా ఈ జిల్లాలో బీసీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగానే ఇద్దరు బీసీలను పెట్టింది. ఒకప్పుడు ఇక్కడుండి కాలవ శ్రీనివాసుల్ని పార్సారథిని అప్పట్లోనే పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ కాలవ శ్రీనివాసుని ఎమ్మెల్యేగా పెట్టాం. ఒకసారి సామాజిక న్యాయం మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నా. రాయలసీమలో మీరెంతమంది బీసీలకు ఇచ్చారు? మీరెంతమంది వేరే కులాలకు ఇచ్చారు? మేమెంతమందికి ఇచ్చాం చూస్తే జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేసిన పార్టీ. ముస్లిం సోదరులు కూడా మదనపల్లి, నంద్యాల 2 సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా అందరికీ న్యాయం చేశాం. కానీ ఏ కులమైనా ఏ మతమైనా విద్వేషం చూపించకుండా అందరికీ న్యాయం చేసే పరిస్థితికి వచ్చాం. అది తెలుగుదేశం పార్టీ విధానం. అది ఈరోజు జనసేన, తెలుగుదేశం, అదే మరి బీజేపీ కలిసి ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అంతా కోరుతున్నా. పుంతకల్ రిజర్వాయర్ నిర్మిస్తానని మోసం చేశాడు. ఇంకో పక్క ఈరోజు మీరు ఒకసారి చూస్తే కుద్రేముఖ్ స్పాంజ్ ఐరన్ పరిశ్రమ తీసుకొస్తానని మోసం చేశాడు. గుమ్మగట్ట మండలం గోనబావిలో బీసీ బాలికల పాఠశాలకు 24 కోట్లు ఇస్తే అవి కూడా మధ్యలో నిలిపేశాడు. రాయదుర్గలో బాలికల జూనియర్ కాలేజీకి 52 లక్షలు ఇస్తే దాన్ని కూడా మధ్యలో నిలిపేశాడు. జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి ఆర్జీటీ ముందుకొచ్చినా ఈ ప్రభుత్వం చొరవ చూపలేదు. మాల్యం బ్రాంచ్ కెనాల్ ద్వారా 260 కోట్లతో 36వ ప్యాకేజ్ తీసుకొస్తే అది కూడా ఆగిపోయింది. అది అయింటే 27,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది. అవులదట్ల బ్రాంచ్ కాలువకి 34వ ప్యాకేజ్ కింద పనులు చేశాం. అవి కూడా నిలిచిపోయినాయి. కణేకల్లో డిగ్రీ కాలేజ్ కోసం కూడా డిమాండ్ ఉంది. తప్పకుండా పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సామూహిక బిందు తుంపర్ల సేద్యం కోసం 10,000 ఎకరాలకు ప్రాజెక్టు ఇస్తే 183 కోట్లు నిలిపేశాడు. వేదావతి, హగరి నదుల్లో 4 చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలి. అవి కూడా నిలిపేశారు. ఒక భూపసముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాం పనుల కోసం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ తో భూమి పూజ చేపిస్తే దాన్ని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. జీతాలు ఇవ్వలేక సత్యసాయి పెట్టినటువంటి శ్రీరామరెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్టులు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దుర్మార్గంగా చేశారంటే అదే మారిగా దుర్మార్గం చేశారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా. కణేకల్ చెరువు చిక్కణేశ్వర స్వామి ఇక్కడే గుడి, ఇదే గుడి. ఏం తమ్ముడు, చిక్కణేశ్వర స్వామి ఆ రోజు ఒక చెరువు కడితే ఇప్పుడు కూడా ఆయన్ని దేవుడిగా చేసి మీరు పూజలు చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. అది కణేకల్ ప్రజల యొక్క అభిమానం. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు, పూజ రూమ్ లో పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, ఆశీర్వదిస్తారు, దేవుడిగా కొలుస్తారు. అది మీరంతా గుర్తుపెట్టుకొని ఆ ప్రాజెక్టు కూడా నీళ్లు రాకుండా చేసిన దుర్మార్గులు వీళ్లు. తప్పకుండా ఏదైతే హెచ్ఎల్సీ ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడ ఏదైతే కణేకల్ చెరువుకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత చిక్కణేశ్వర స్వామి దేవాలయం ముందర మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను కొన్ని ప్రదేశాలకు పోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు పోతే ప్రతి ఒక్క ఊర్లో కూడా ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని
అక్కడ కాటన్ దొర బ్రిటిష్ నుంచి వచ్చిన కాటన్ దొర విగ్రహాలు పెట్టుకొని ఇప్పుడు కూడా పూజిస్తారు. ఎప్పుడో కృష్ణదేవరాయలు చెరువులు దొరికితే ఆ చెరువుల గురించి ఇప్పుడు కూడా మనం పుస్తకాల్లో చదువుకుంటాం. తమ్ముళ్ళు, చెరువులు పూర్తి చేసిన వ్యక్తి, ప్రాజెక్టులు గురి చేసిన వ్యక్తి, ఎట్లయితే కట్టినప్పుడు దేవాలయాలు కడతామో, కూల్ చేసినప్పుడు, పోగొట్టినప్పుడు, జాతికి అన్యాయం చేసినప్పుడు కక్ష తీర్చుకోవాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే గాని పోలవరం ప్రాజెక్టు పూర్తయి పోలవరం నీళ్లు తీసుకొచ్చి నేరుగా బనకచెర్ల రిజర్వాయర్లో వేస్తే అక్కడి నుంచి ఆ నీళ్లు హంద్రి నీవా ద్వారా, నగిరి గాలేరు ద్వారా, తెలుగు గంగ ద్వారా రాయలసీమ మొత్తం పారేటివి. అది నా కోరిక, అది నా ఆశయం. నీళ్లుంటే రత్నాలు పండిస్తారు ఈ రాయలసీమలో, తప్పకుండా చేస్తా. అందుకే మీ అందరినీ కోరుతున్నా, మరొక్కసారి అందరికి విజ్ఞప్తి, మీ అందరినీ కోరేది, రేపు జరిగే ఎన్నికల్లో మీ పిల్లల భద్రత కోసరం, భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసరం ఇక్కడుండే ఇద్దరు అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు. ఒకటి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి, 2 కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి. ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. వాళ్ళ గెలుపు మీ గెలుపు, వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడ పోయినా చూస్తున్నా, చిన్న పిల్లల్ని సంకల్లో పెట్టుకొని నా మీటింగులకు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటే ఆశ, ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పజెప్పే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను, తప్పకుండా న్యాయం చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అండి.